ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ ఖగోళ అద్భుతాన్ని భారతదేశంలో చాలా ప్రాంతాల నుంచి వీక్షించే అవకాశం ఉండటంతో ప్రజలు ఖగోళ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తే ప్రపంచ జనాభాలో దాదాపు 85% మంది ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించవచ్చని నిపుణులు అంటున్నారు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. సూర్యుడి కాంతిని భూమి అడ్డుకోవటం వల్ల భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. దీనినే చంద్రగ్రహణం అంటారు. చంద్రుడు పూర్తిగా భూమి నీడ ఆమ్రాలోకి ప్రవేశించినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి వాతావరణం గుండా ప్రసరించే సూర్యకాంతి వంగి చంద్రుడిపై పడుతుంది. ఈ ప్రక్రియలో నీలం రంగు కాంతి చెదిరిపోయి ఎరుపు, నారింజ రంగు కాంతి మాత్రమే చంద్రుడిని చేరుకుంటుంది. అందుకే చంద్రుడు ఎరుపు రంగులో మెరిసిపోతాడు. ఈ అద్భుత దృశ్యం దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగనుంది. భారత కాలమానం ప్రకారం 8 గంటల 58 నిమిషాలకు పాక్షిక నీడ పెనుబ్రం దశలోకి ప్రారంభమవుతుంది. స్పష్టమైన మార్పులు రాత్రి 9 గంటల 57 నిమిషాలకు పాక్షిక గ్రహణం మొదలైనప్పటి నుంచి కనిపిస్తాయి. అసలైన అద్భుతం రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం ప్రారంభంతో మొదలవుతుంది. రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణ ప్రారంభం అయి చంద్రుడు పూర్తిగా ఎర్రగా మారటం మొదలవుతుంది. రాత్రి 11 గంటల 41 నిమిషాలకు గ్రహణం గరిష్ట స్థాయిలో చంద్రుడు అత్యంత ఎర్రగా కనిపిస్తాడు. రాత్రి 1 గంట 26 నిమిషాలకు పాక్షిక గ్రహణం ముగింపు సమయం. రాత్రి 2 గంటల 25 నిమిషాలకు గ్రహణం పూర్తిగా ముగుస్తుంది. చంద్రుడిని పూర్తి ఎరుపు రంగులో చూసేందుకు రాత్రి 11 గంటల నుంచి 12 గంటల 22 నిమిషాల మధ్య సమయం అత్యంత అనువైనది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా వంటి అన్ని ప్రధాన నగరాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. కాసేపట్లో ఆకాశంలో ఓ అద్భుతమైన అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. చంద్రుడు ఎరుపు రంగులో దర్శనం ఇవ్వనున్నాడు. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ ఖగోళ అద్భుతాన్ని భారతదేశంలో చాలా ప్రాంతాల నుంచి వీక్షించే అవకాశం ఉండటంతో ప్రజలు, ఖగోళ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తే ప్రపంచ జనాభాలో దాదాపు 85% మంది ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించవచ్చని నిపుణులు అంటున్నారు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. సూర్యుడి కాంతిని భూమి అడ్డుకోవటం వల్ల భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. దీనినే చంద్రగ్రహణం అంటారు. చంద్రుడు పూర్తిగా భూమి నీడ ఆమ్రాలోకి ప్రవేశించినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి వాతావరణం గుండా ప్రసరించే సూర్యకాంతి వంగి చంద్రుడిపై పడుతుంది. ఈ ప్రక్రియలో నీలం రంగు కాంతి చెదిరిపోయి ఎరుపు, నారింజ రంగు కాంతి మాత్రమే చంద్రుడిని చేరుకుంటుంది. అందుకే చంద్రుడు ఎరుపు రంగులో మెరిసిపోతాడు. ఈ అద్భుత దృశ్యం దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగనుంది. భారత కాలమానం ప్రకారం 8 గంటల 58 నిమిషాలకు పాక్షిక నీడ పెనుబ్రల్ దశలో ప్రారంభమవుతుంది. స్పష్టమైన మార్పులు రాత్రి 9 గంటల 57 నిమిషాలకు పాక్షిక గ్రహణం మొదలైనప్పటి నుంచి కనిపిస్తాయి. అసలైన అద్భుతం రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణ ప్రారంభంతో మొదలవుతుంది. రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం ప్రారంభం అయి చంద్రుడు పూర్తిగా ఎర్రగా మారటం మొదలవుతుంది. రాత్రి 11 గంటల 41 నిమిషాలకు గ్రహణం గరిష్ట స్థాయిలో చంద్రుడు అత్యంత ఎర్రగా కనిపిస్తాడు. రాత్రి 1 గంట 26 నిమిషాలకు పాక్షిక గ్రహణం ముగింపు సమయం. రాత్రి 2 గంటల 25 నిమిషాలకు గ్రహణం పూర్తిగా ముగుస్తుంది. చంద్రుని పూర్తి ఎరుపు రంగులో చూసేందుకు రాత్రి 11 గంటల నుంచి 12 గంటల 22 నిమిషాల మధ్య సమయం అత్యంత అనువైనది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా వంటి అన్ని ప్రధాన నగరాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. ना चाहिए, इसको से वंचित नहीं होना चाहिए। लोग अपने आप को घरों में कैद कर लेते हैं, जैसे इसको नहीं देखना है लेकिन देखना है। ये प्राकृतिक घटना है, जैसे पृथ्वी, चंद्रमा और सूर्य सब एक लाइन में आ जाते हैं। एक उस समय जब पृथ्वी की छाया में चंद्रमा आ जाता है तो चंद्र ग्रहण लगता है, मतलब पूरी तरह से। और ये जो महत्वपूर्ण इसलिए है क्योंकि ये टोटल लूनर इक्लिप्स, पूर्ण चंद्र ग्रहण है। इसमें हमें चंद्रमा पूरी तरह से पृथ्वी की छाया में दिखाई देगा, और जब छाया में दिखाई देने के बाद वो हमें रेड कलर का भी दिखाई देगा। तो सूर्य का प्रकाश परावर्तित होता है। సంపూర్ణ చంద్రగ్రహణం మనుషులపై ఎలాంటి ప్రభావం ఉండదంటున్నారు ఖగోళ శాస్త్రవేత్త మహేందర్.
ఇవాల్టి సంపూర్ణ చంద్రగ్రహణం ఖగోళ శాస్త్రవేత్తలకు బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు మహేందర్. సముద్రాలలో అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకపోవటం బెటర్ అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్త మహేందర్. గ్రహణం వల్ల మానవులకి ఎలాంటి ప్రభావం ఉండదండి. యాజ్ పర్ సైన్స్ ఎలాంటి ప్రభావం ఉండదు. చంద్రగ్రహణం సమయంలో ఏమైనా ఎలాంటి కార్యక్రమాలైనా చేసుకోవచ్చు, దేనికి అడ్డు కాదండి. చంద్రుడిని చూసినా కానీ మనకు మానవ జాతికి ఎలాంటి హాని జరగదండి. ఏమన్నా ఉంటే గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అది ఆ సముద్రంలో అట్ట అలల రూపంలో కనిపిస్తుంది. కానీ దానికి మించి ఇంకేం ప్రభావాలు ఉన్నాయండి? తినొచ్చు, తాగొచ్చు, పడుకోవచ్చు, ఏమైనా గర్భిణీ స్త్రీలకు ఏమైనా ఇబ్బంది అవుతుందంటే ఎవ్వరికి ఏమి ఇబ్బంది కాదండి.